నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నకిలీ మద్యం వ్యతిరేకంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుండి ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ వరకు సాగిన ర్యాలీలో నాయకులు ఎక్స్చేంజ్ సీఏ వరలక్ష్మి వినతి పత్రం సమర్పించి కల్తీ మద్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల ప్రకారం ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు కల్తీ మద్యం వ్యాపారానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని, దీనిపై సిబిఐ దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ బీసీ సెల్ నాయకుడు పోస్ట్ ప్రసాద్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం నకిలీ మద్యంపై ఈరోజు నానావారి నకిలీ మద్యంపై ప్రజలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వంపై ఈరోజు ఎక్స్చేంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. ముఖ్యంగా ఎన్ బ్రాండ్ ఈరోజు నియంతల ఎన్ బ్రాండ్ అనే నకిలీ మద్యాన్ని ఊరూరా కాదు, పల్లె పల్లె ఇంటింటికి నకిలీ మద్యాన్ని సప్లై చేసుకుంటా కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్క పల్లెల్లో నకిలీ మద్యం సొంతం టీడీపీ నాయకుల ఇళ్లలోనే నకిలీ మద్యం తయారవుతుంది. వాళ్ళే సొంతంగా కుటీర పరిశ్రమగా దాన్ని తయారు చేసుకొని ఏర్పాటు చేసుకొని సొంత మిషనరీలని తయారు చేసుకొని నకిలీ మద్యాన్ని ప్రతి ఒక్క ఇంటికి వాడ నకిలీ మద్యాన్ని సప్లై చేస్తున్నారు. ఎన్ బ్రాండ్ అంటే నాకు ఎదురు లేదు, నారా వారికి ఎదురు లేదు అనే నకిలీ మద్యాన్ని ఈరోజు ప్రజల్లోకి తెచ్చినారు. కావచ్చు దీనిపైన ప్రజలతో ఎంత చెలగాటమాడుతున్నారో. ఇంకోటి కూటమి ఎమ్మెల్యేలే దీంట్లో డైరెక్ట్ పాత్రధారులుగా ఉన్నారు. వాళ్ళ కనుసన్నల్లోనే ఈ నకిలీ మద్యం తయారవుతుంది. కావచ్చు దీనిపైన ప్రభుత్వం మీద చర్యలు తీసుకొని ఎక్సైజ్ శాఖ దీనిపైన ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి ఈరోజు మేము కోరుకుంటున్నాము. కావచ్చు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమైన పోరాటం చేస్తుందని చెప్పి ఈరోజు మనవి చేసుకుంటున్నాము. వచ్చి మేడం గారికి వినతి పత్రం ఇవ్వడానికి కారణం ఏమంటే, రాష్ట్రమంతా మన రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు పేద ప్రజల కోసం, పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీగా ఈరోజు రాష్ట్రం అంతా అందరికి తెలుసు, ప్రజలందరూ చూస్తున్నారు. ఈ మీడియా ద్వారా నేను చెప్తున్నది ఏంటంటే, మొత్తం గత 20-30 రోజుల నుంచి రాష్ట్రం అంతా జరుగుతున్నది. మామూలుగా ఇప్పుడు మలకల చెరువులో కల్తీ మద్యం ఆ రోజుల్లో ఇదే, ఈరోజు పాలక పక్షంలో ఉన్నటి ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మద్యం మీద మాట్లాడిన మనుషులు ఈరోజు కల్తీ మద్యం వస్తుంటే నిద్రపోతున్నారో ఏమో తెలియట్లేదు. కానీ కల్తీ మద్యం దాగి ఎంతమంది జనాలు, అమాయక ప్రజలు ప్రాణాలు తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్రమంతా ధర్నాలు, రాస్తారోకలు ప్రతి ఎక్స్చేంజ్ ఆఫీస్ దగ్గర ఆఫీసర్స్ కి వినతి పత్రం ఇచ్చి అరికట్టాలని చెప్పి, అదే విధంగా బెల్ట్ షాపులు కూడా గత 5 ఏళ్ల కంటే ఈ రోజు చూస్తుంటే కేవలం 600 ఓట్లు ఉన్న ఊర్లో కూడా గ్రామాల్లో 4-5 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇలాంటి బెల్ట్ షాపులకి కల్తీ మద్యం తయారు చేసి అమ్ముతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వ పెద్దల్ని ఏ విధంగా బుద్ధి చెప్పే విధంగా రేపొద్దున ప్రజలే బుద్ధి చెప్పే రోజులు కూడా వస్తున్నాయి. కల్తీ మద్యం అమ్మి ప్రజా ప్రాణాలని తీసుకున్నటువంటి ఇలాంటి ప్రభుత్వం తొందరగా ప్రజల బుద్ధి చెప్పి ఇంటికి పంపించాలని కోరుతూ ఈ విధంగా కల్తీ మద్యం ప్రజలకి గ్రామాల్లో బెల్ట్ షాపులకు పోయి కేవలం ఏదో సాదా సీదా బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి కుటుంబాలు
మరి రోజు కూలీ చేసుకునేటువంటి కుటుంబాలు ఏదో 100 రూపాయలకు దొరుకుతుంది, 99 రూపాయలకు దొరుకుతుంది అనేది మద్యాన్ని తాగి ఎంతో మంది ఆరోగ్యం జడగొట్టుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి అరికట్టాలని చెప్పి ప్రజలు కూడా మేల్కోవాలి. ఎలాంటి మద్యం వస్తుంది మనం అని చెప్పి మేల్కొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. నా పేరు డోన్ జెడ్పీటీసీ రాజ్ కుమార్. కోసమే ఈ రోజు ఈ దాని బెల్ట్ షాపులు పెట్టాము. కల్తీ మద్యం అమ్ముతున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం అమ్మినారు, మంచి మద్యం ఇస్తాము అనే కొల్లే ఈ రోజు కల్తీ మద్యము తయారు చేస్తూ గ్రామాలకి సరఫరా చేస్తూ బెల్ట్ షాపులు పెట్టి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఏ విధంగా మరి ప్రజలు రేపొద్దున ఏ విధంగా స్వీకరిస్తారనేది, బుద్ధి చెప్తారనేది ఈ మీడియా ద్వారా చెబుతున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.